థ్యాంక్ యూ ప్రత్యూష్ గారు. పొడుగు అనేది మీ ఇంటి పేరా? అందరూ పొడుగ్గా ఉంటారా? మీరు ఇంకా పొడుగు అవుతారు అనుకుంటా. ఒక మినిమం ఒక 6 feet 8 inches లాంటి అబ్బాయిని చూసి పెట్టుకోమన్నాడు ఇప్పుడే మీ ఇంట్లో. ఓకే ఓకే. ఎనీవే సెకండ్ అంటే ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఏం కాదు కదా, ముగ్గురు సెలెక్ట్. ఇది 3 ఫస్ట్ ప్లేస్లు అమ్మా. ఓకే. లాస్ట్ టైం గోన గన్నారెడ్డా అనుకున్నాను కానీ కాదు, నిఖిలారెడ్డి. మిస్ నిఖిలారెడ్డి, వేర్ ఆర్ యూ? నిఖిలారెడ్డి గారు లేరు అనుకుంటా. ఓ అయ్యయ్యో, ఇప్పుడు నిఖిలారెడ్డి గారు లేదు కాబట్టి ఆల్టర్నేట్గా ప్రైజ్ ఇవ్వాలని అంటున్నారు అంతే. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. ఇది ర్యాండీ గారు. నేను తీసిందా? ఓకే. ఇది ఎవరికోసం ఆగండి బాబు, లాస్ట్ వీక్ ఇక్కడ దీనికంటే నిఖిలారెడ్డి గారి పేరే ఈజీగా ఉంది. ఇదే రసజ్ఞ అదితి, మిస్ రసజ్ఞ అదితి. ఈ పేరు చదవడం నాకే కష్టంగా ఉంది. Okay, now how do you feel about it? I have no words. This is just surreal. I just love this. Thank you. Hey, Adi. Thank you. ఇప్పుడు ర్యాండీ సార్ తీసే లాటరీ మామూలు లాటరీ కాదు. ఒక నిమిషం. అంటే ఐశ్వర్యాన్ని కూడా ఇంకా అందంగా చూపించిన ర్యాండీ సార్ చేతుల మీదుగా తీసిన చీటీ ఎంత గొప్ప చీటీ, అందులో వచ్చే పేరు ఏం పేరు అది ఇప్పుడు చూద్దాం. రకుల్ ప్రీత్ కాదు, సుష్మిత శ్రీ. సుష్మిత అస్మిత సారీ సుష్మిత సుష్మిత శ్రీ. సుష్మిత, మిస్ సుష్మిత శ్రీ. వాణి ఆడమ్. వాణి అండమా. Come on guys, give it a big round of applause. ఓకే గైస్. హౌ డస్ షీ ఫీల్? అది అడగలేదు కదా వాణి వేసుకున్నది కొత్త రకమైన ఓణి. హౌ డు యూ ఫీల్? I'm happy. ఐఎమ్ హ్యాపీ. హ్యాపీని హ్యాపీగా చెప్పండి. I'm happy. ఇంకొంచెం హ్యాపీగా. I'm happy. ఇప్పుడు బంధించండి. బంధించండి. ఇప్పుడు చెప్పండి. I'm happy. వర్క్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఏంటమ్మా?
థ్యాంక్ యూ సో మచ్. కానీ మీరు ముగ్గురు ఇక్కడే ఉండాలి. అండ్ వీళ్ళ ముగ్గురు ఫైనల్ విన్నర్స్ కాదు. ముగ్గురికి కంగ్రాచులేషన్స్. మీ ముగ్గురులో లక్కీ విన్నర్ ఎవరు అనేది బన్నీ గారి చేతుల్లో ఉంది. మీ ముగ్గురులో ఒక లక్కీ విన్నర్ డిసైడ్ చేసేది బన్నీ గారు. సో ఫైనల్ విన్నర్కి బన్నీ గారి చేతుల మీదుగా గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా ఈ సినిమా మాటల రచయిత వెంకీ ఒకసారి రమ్మని చెప్పండి స్టేజ్ మీదకి. సో తను యాక్చువల్గా 100%లో 1 నేనొక్కడినే అండ్ కుమార్ 29F ముందు 2 సినిమాలకి రచనా సహకారంగా ఉన్నాడు. అంటే నాకు మాటలు రాయడం హెల్ప్ చేశాడు. ఈ సినిమా మొత్తం మాటలనే తనే చాలా అద్భుతంగా రాశాడు, చాలా బాగా రాశాడు. కనీసం ఒక 20 కథలు ఉన్నాయి దగ్గర రెడీగా. మీ హీరో అందరూ రెడీ అంటే బన్నీ ఓకే వెంకీ మాట్లాడి. ఐ థింక్ తనకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఐ ఎక్స్పెక్ట్ దిస్. ఐ రియల్లీ లవ్ హిమ్. థ్యాంక్ యూ వెంకీ. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ మైక్ తీసుకున్న ప్రతి వాళ్ళు వేరే వాళ్ళ గురించి పొగుడుతూ ఉంటారు. అది ఎందుకనేది ఎప్పుడు అర్థం కాలేదు నాకు. కానీ ఫస్ట్ టైం నా చేతిలోకి మైక్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఒక మనిషి వాడంతటి వాడు ఎప్పుడు ఎదగడు. వాడు చుట్టూ ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎదగటానికి. ఇలా ఈయన ఎదగడానికి చాలామంది హెల్ప్ చేశారు. దానిలో ముఖ్యంగా సుకుమార్ గారు. అలాగే ఈ సినిమాలో మాటలు రాయడానికి నాతో పాటు హెల్ప్ చేసిన బొచ్చి, శ్రీను, విక్రమ్ వీళ్ళకి థ్యాంక్స్. ఫైనల్గా డైరెక్టర్ ప్రతాప్ గారికి చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇంతమంది ముందు మాట్లాడటం, అందుకే కంగారుగా ఉంది. సో ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. నా ఫస్ట్ సినిమా రైటరింగ్కే రత్నవేల్ గారు లాంటి గొప్ప కెమెరామెన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్ హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏం మాట్లాడారో అందరికీ అర్థమైంది. మీ మనసులో ఉన్న మాట అందరికీ అర్థమైంది. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా మనందరికీ ఇష్టమైన ప్రొడ్యూసర్, మనసున్న ప్రొడ్యూసర్, లక్కీ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కేక్, రేసు గుర్రం సినిమాలతో సూపర్ హిట్స్ ఇచ్చిన సురేందర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విజయ్ ప్రసాద్ బన్రెడ్డి గారిని, అలాగే థామస్ రెడ్డి గారిని బొకేతో రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సుకుమార్ గారి చేతుల మీదుగా దిల్ రాజు గారికి బొకే. వెల్కమ్ దిల్ రాజు గారు, వెల్కమ్ సురేందర్ రెడ్డి గారు. సో మీరు చెప్పాలి సార్. 1 2 3 థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. అవును, కరెక్టే. కథలుగా మారే ప్రతి జీవితం వెనక ఓ అమ్మాయి ఉంటుంది. నా హైట్ 5'4", నా వెయిట్ 48, నా వేస్ట్ 24. ఏం నాకు సైట్ కొట్టడానికి నా ఫిగర్ సరిపోదా? నా బయోడేటా మొత్తం కావాలా? వేడిగా ఉందా? ఊదుకుందాకు. హాల్స్ అక్కర్లేదు, నాకు నీ ఒరిజినల్ ఫ్లేవర్ కావాలి. ఇదే నా ఫస్ట్ కిస్. బాపెట్టనా? తన అబద్ధం చెప్తుంది. నువ్వే నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్.
నీతోనే నా ఫస్ట్ కిస్, నీతోనే అన్ని. ఏ అబ్బాయి అయినా ఒక అమ్మాయి లైఫ్లో తనే మొదటివాడు కావాలి అనుకుంటాడు. చాక్లెట్ కావాలా? లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. ఇప్పుడు ఏంట్రా నీ ఫిగర్ అలాంటితో నీకు క్లారిటీ కావాలి అంతేగా. నన్ను ప్రేమించడానికి ఈ ప్రేమ సరిపోతురా, చాలా చాలా ప్రేమ కావాలి. అవును కరెక్టే. కథలుగా మారే ప్రతి జీవితం వెనక ఓ అమ్మాయి ఉంటుంది. నా హైట్ 5'4", నా వెయిట్ 48, నా వేస్ట్ 24. ఏం నాకు సైట్ కొట్టడానికి నా ఫిగర్ సరిపోదా? నా బయోడేటా మొత్తం కావాలా? వేడిగా ఉందా? ఊదుకుందాగు. నాకు ఇదే నా ఫస్ట్ కిస్. బాపెట్టానా? అర్థం చెప్తుంది. నువ్వే నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్, నీతోనే నా ఫస్ట్ కిస్, నీతోనే అన్ని. ఏ అబ్బాయి అయినా ఒక అమ్మాయి లైఫ్లో తనే మొదటివాడు కావాలి అనుకుంటాడు. చాక్లెట్ కావాలా? లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. ఇప్పుడు ఏంట్రా నీ ఫిగర్ అలాంటితో నీకు క్లారిటీ. నన్ను ప్రేమించడానికి ఈ ప్రేమ సరిపోతురా, చాలా చాలా ప్రేమ కావాలి. సూపర్. ఎలా ఉంది థియేట్రికల్ ట్రైలర్? సూపర్ కదా. సో దిల్ రాజు గారిని సురేందర్ రెడ్డి గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో దిల్ రాజు గారు ఫస్ట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సినిమా టైటిల్ కుమారి 21F. నాకు అది చూస్తుంటే ఒకటి కనపడుతుంది. 21 అంటే 2+1 F 2 అంటే ఒక దేవిశ్రీ ప్రసాద్ అండ్ ర్యాండీ రత్నవేల్. సో 2+1 సుకుమార్. చాలా తెలివిగా ఎఫ్ అంటే ఫిలిం, ఈ ముగ్గురు ఫిలిం ఇది తెలివిగా పెట్టారు. సో గ్రేట్ టెక్నీషియన్స్ చేస్తున్న ఈ ఫిలిం ఇది. సో డెఫినెట్లీ వాళ్ళు ఏ టెన్షన్ లేకుండా వాళ్ళు అనుకున్నది తీశారని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటుంది. సో థ్యాంక్ యూ నన్ను ఈ ఆడియో ఫంక్షన్ పిలిచినందుకు. ఆల్ ద బెస్ట్ సుక్కు అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దిల్ రాజు గారు. నేను మాట్లాడాలంటే నా పక్కన ఉండాలి. బన్నీ ఒక్కసారి 12 years బ్యాక్ ఏమేం చేసాము మన అల్లరి. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఒక డైరెక్టర్ నుంచి ఒక ప్రొడ్యూసర్గా మారుతున్న మా సుక్కుకి ముందు ఆల్ ది బెస్ట్. 2003లో ఒక చిన్న తీపి గుర్తు ఒకటి చేసుకుందాము. అంటే ఎందుకు నువ్వు ప్రొడ్యూసర్ అవుతున్నావు అని నీకు గుర్తు చేయడానికి చెప్తున్నాను. ఆర్య కథ కంప్లీట్ అయ్యాక సెకండ్ నరేషన్ అరవింద్ గారికి ఇచ్చాం. అరవింద్ గారు అప్పటికి ఇంకా ఓకే చేయలేదు, సెకండ్ హాఫ్లో ఇంకా ఏదో ఉంది అని. గీతా ఆర్ట్స్ ఆఫీస్ బయట కారు ఉంది. కారులో వచ్చి కూర్చోగానే, సార్ నాకు ఈవినింగ్ బస్ టికెట్ అయ్యండి, నేను ఊరికి వెళ్ళిపోతాను, నా వల్ల అవ్వట్లేదు అన్నాడు. కట్ చేస్తే 11 years తర్వాత ఒక గ్రేట్ ఫిలిమ్స్ తీస్తూ ఇవాళ ఒక ప్రొడ్యూసర్ అవ్వడం అనేది ఇస్ ఎ గ్రేట్ జర్నీ. ఆల్ ది బెస్ట్. ప్రతి మనిషికి ఫిలిం ఇండస్ట్రీలో ఓపికగా మన దగ్గర టాలెంట్ ఉంటే డెఫినెట్గా సక్సెస్ కావచ్చని ఎంతోమంది డైరెక్టర్లు ప్రూవ్ చేశారు. మా బ్యానర్లో ఫస్ట్ ఫిలిం ఆర్యాతో సుక్కు మాకు మొదలు పెట్టిస్తే 8 మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసే అవకాశం దొరికింది. అంటే ఒక కొత్త డైరెక్టర్తోని ఉండే సక్సెస్ కిక్ ఆర్యా నుంచి మొదలై కంటిన్యూ అవుతుంది. అది
ప్రారంభించిన సుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 21F ఓల్డ్ టీమ్. సో బన్నీ కూడా పైకి వచ్చిన తర్వాత స్టిల్ దిగితే మొత్తం ఆర్యా టీమే ఉంటుంది ఇక్కడ. సో బన్నీ, నేను, సుక్కు అండ్ డిఎస్పి అండ్ రత్నవేల్ గారు, మాది ఓల్ ఇస్ ఆర్యా టీమ్. సో ఆఫ్టర్ 12 years ఫోటోగ్రాఫర్స్ ఇది ఒక స్టిల్ తీసి ఇవ్వండి మాకు, ఇస్ ఫర్ మెమొరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ